హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఏఎల్పి సంబంధించి మనకి అఫీషియల్గా ఒక నోటీస్ అయితే ఇంపార్టెంట్ నోటీస్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా చేయాల్సిందనమాట ఇది. ఓకేనా, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా ఏఎల్పికి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ ప్రొవిజనల్లీ ఆర్ కండిషనల్లీ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ అండ్ ఫెసిలిటీ ఫర్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ టు ఎక్సర్సైజ్ మాడిఫై ఆప్షన్స్ ఆఫ్ ద చూజన్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ విత్ ఇన్ ద ఆప్టెడ్ ఆర్ఆర్బి ఇన్ వ్యూ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ వేకెన్సీస్. సో జోన్ అయితే ఎడిట్ ఆప్షన్ గురించి ఎప్పుడు వస్తుందని మనం వెయిట్ చేశాం కదా. సో ఫైనల్గా అయితే ఎడిట్ ఆప్షన్ కిందకి అయితే మనకి డేట్స్ ఇవ్వడం జరిగింది. ఏంటిది ఏంటనేది మనం కంప్లీట్గా చూద్దాం. సో మనకి ఏదైతే నోటీస్ ఎన్హాన్స్డ్ అయితే ఇచ్చారో మనకి ఎప్పుడు ఏఎల్పి వచ్చేసి జనవరి 20వ తారీఖు వచ్చింది. సో అప్లికేషన్స్ అయితే మనకి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దాన్ని స్క్రూటినీ చేసి అప్లికేషన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ అండ్ ద క్యాండిడేట్స్ కెన్ వ్యూ స్టేటస్ ఆఫ్ దేర్ అప్లికేషన్స్. అంటే ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్సా లేదా రిజెక్టెడా అలాంగ్ విత్ రీజనా బై లాగింగ్ ఇన్ విత్ దేర్ యూజర్ క్రెడెన్షియల్. అంటే మీరు అప్లై చేశారు కరెక్టే, కానీ మీరు అప్లై చేసింది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయితే ఎందుకు రిజెక్ట్ అయింది. సో ఇలా రీజన్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మీ అప్లికేషన్. అంతే, అప్పుడే కదా మన ఏఎల్పికి అప్లై చేసాం, కానీ మన యాక్సెప్ట్ అయిందా కాలేదా, ఫోటో సిగ్నేచర్ వాళ్ళను ఇంకా సో మనం మిస్టేక్ చేసాం కదా. అది ఎలా తెలుసుకోవాలి సార్ అంటే www.rrbapply.gov.in అనే ఒక వెబ్సైట్ని కనుక మీరు గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏఎల్పికి సంబంధించి వస్తే మీరు అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ సో వస్తుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ విల్ బీ సెండ్ టు ద క్యాండిడేట్స్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి మెన్షన్ ఇన్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ రిగార్డింగ్ అప్లికేషన్ స్టేటస్. లేదంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి ఇస్తారు కదా, సో దానికి కూడా వీళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది, సో మ్యాక్సిమం రిజెక్ట్ అయితే మీకు మెసేజ్ వస్తుంది, అలా కూడా చూసుకోవచ్చు అనమాట. While every care has been taken in preparing the list of provisionally eligible candidates, RRB reserves the right to rectify any inadequate error or typographical printing mistakes. RRB regrets inability to ఎంటర్టైన్ ఎనీ కరస్పాండెన్స్ ఫ్రమ్ ద ఇన్ఎలిజిబుల్ రిజెక్టెడ్ క్యాండిడేట్. సో మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా వాట్ ఎవర్ ఇట్స్ ఏవన్నీ కూడా దానికి సంబంధించి విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తున్నాం అని చెప్తే ఎవరైతే కరస్పాండెన్స్గా రిజెక్టెడ్ క్యాండిడేట్స్ అయితే ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో రిజెక్ట్ అయిన వాళ్ళకి ఒకసారి మెయిల్ రావచ్చు, మేబీ చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ కనుక చూస్తే ద క్యాండిడేట్స్ హూజ్ అప్లికేషన్స్ హ్యావ్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ with or without conditions can exercise the modify option of chosen RRB and preference zone రైల్వే జోన్ ఏదైతుందో విత్ ఇన్ ద ఆప్టెడ్ ఆర్ఆర్బి డ్యూరింగ్ ద మోడిఫికేషన్ విండో ఫ్రమ్ 29th అంటే జూలై 29వ తారీఖు నుంచి ఎప్పుడు ఆగస్టు 7వ తారీఖు వరకు మాత్రమే ఒక 1 వీక్ ఏమి ఇవ్వడం జరిగిందనమాట. 10 days అనమాట అప్రాక్సిమేట్, ఎందుకంటే ఈ మంత్ 31st కాబట్టి 29, 30, 31st ఎగ్జాక్ట్గా 10 రోజులు మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది వెబ్ ఆప్షన్స్కి. ఏది మీరు జోన్ ఎడిట్ చేసుకోవడానికి. చాలామంది నన్ను ఏమన్నారంటే సార్ నేను ఇంకేమైనా ఎడిట్ చేసుకోవచ్చా, నా నేమ్ కానీ ఇవన్నీ అడుగుతారు కదా. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు జోన్ మాత్రమే ఎడిట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫెయిల్స్ టు ఎక్సర్సైజ్ మాడిఫై ఆప్షన్ డ్యూరింగ్ ది అబోవ్ మెన్షన్ పీరియడ్ నో ఫర్దర్ ఛాన్స్ విల్ బీ గివెన్. సో ఒకే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారంట జోన్ ఎడిట్కి, అది కూడా ఇప్పుడే అనమాట. మళ్ళీ అది ఎక్కడ చేసుకోవాలి సార్ అంటే www.rrbapply.gov.in అనే ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దీంట్లోనే మీ యొక్క అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా తెలుసుకునేది ఇందులోనే, యాజ్ వెల్ యాజ్ సేమ్ థింగ్ మీరు వెబ్ అంటే ఏదైతే జోన్ చేంజ్ చేసుకోవాలో అది కూడా ఈ యొక్క వెబ్సైట్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ is purely provisional and their candidature is liable to be cancelled at any stage of recruitment process or thereafter in case of any inconsistency, deficiency, false filled record or data furnished by them in their application or any malpractice on the part of candidates coming to the notice of RRB at any stage of the recruitment process. అంటే మీరు ఎక్కడైనా సరే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏదైతుందో లిస్ట్ అనేది మీరు ఇన్ కేసు ఏమైనా రాంగ్గా కనుక ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ రిజెక్ట్ చేసే అథారిటీ మాకు ఉంటుందని చెప్పి వీళ్ళు రైల్వే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిఫర్ ఓన్లీ ద వెబ్సైట్స్ ఏదైతుందో అఫీషియల్ వెబ్సైట్స్ వాటిని మాత్రం మీరు నమ్మండి, మిగతా ఏది చెప్పినా నమ్మొద్దు అంటారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారండి. సో చాలామంది అడుగుతారు సార్ రకరకాల డౌట్స్ ఉన్నాయని కదా. వీళ్ళు డైలీ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఉంటారు. ఇది వర్కింగ్ డేస్ మాత్రమే, అంటే హాలిడేస్ టైంలో పని చేయకపోవచ్చు. ఇవి నెంబర్స్ మెయిల్ ఐడి చేయాలంటే rrb.help.csc.gov.in అనే మెయిల్ కూడా చేయొచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇదనమాట.
సో ఇంకోటి ఏంటంటే జాబులకి మీ మనీ ఇస్తే అంటే ఏంది డబ్బులు ఇస్తే మేము జాబ్ ఇస్తాం. సో ఇలా చాలా ఫ్రాడ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఏమీ నమ్మొద్దని చెప్పి వాళ్ళు ఇక్కడ బివేర్ ఆఫ్ ద థాట్స్ హూ మే బీ మిస్గైడ్ క్యాండిడేట్స్ విత్ ద ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ గెటింగ్ దెమ్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్ అండ్ ఇన్ఎలిజిబుల్ లేదా సో ఇలా కన్సిడరేషన్ అన్నీ కూడా తీసుకుంటారు. అలాంటి ఏమీ నమ్మొద్దు. నేను కూడా ఎప్పుడు చెప్తానండి, సో ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. మనీ ఇచ్చి జాబ్ కొనడం అనేది అది ఒకప్పటి రోజులు, బట్ ప్రజెంట్ అయితే ఆ ట్రెండ్ లేనే లేదు. సో మీరు ఎవరిని కూడా నమ్మొద్దు, మీ యొక్క కష్టాన్ని నమ్ముకోండి. సో అతి త్వరలో అంటే ఆగస్టు ఎప్పుడు 7వ తారీఖు అయిపోతుంది కదా, సో మోస్ట్లీ ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఎగ్జామ్స్ అయితే ఉండొచ్చండి. ఆగస్ట్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఎగ్జామ్లు ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మీరు ఏం చేస్తారంటే, సో మీరు వీడియో డిస్క్రిప్షన్లో మన కిరణ్ స్టడీస్ అనే యాప్ ఉంటుందన్నమాట. సో ఎక్స్క్లూజివ్ మీరు ఏఎల్పి జాబ్కే ప్రిపేర్ అవుతున్నా సరే, కోర్సెస్ ఉంటే రైల్వేలు అన్ని జాబ్స్కి నేను ప్రిపేర్ అవుతున్నా సార్ అన్నా సరే, దానికి సంబంధించిన కూడా మీకు క్లాసెస్ ప్లస్ అప్డేటెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ క్లాస్ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. ఓకేనా. సో మీకు ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ఆన్సర్స్ కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఏఎల్పీకి ప్రిపేర్ అవుతారు కదా, సో ఏఎల్పీకి సంబంధించి ప్రీవియస్గా అర్థమెటిక్ ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ప్యూర్ మ్యాథ్స్ ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, జనరల్ సైన్స్ ఏ క్వశ్చన్స్ వచ్చినాయి, సో ఇలా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మీరు ఖచ్చితంగా కిరణ్ స్టడీస్ అనే యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. సో అక్కడి నుంచైనా సరే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే మీరు ఇది మనం చెప్పే క్లాసెస్ CBT1 CBT2 రెండింటికి ఉపయోగపడతాయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు, CBT1 యాజ్ వెల్ యాజ్ CBT2 కూడా రెండింటికి కూడా మన క్లాసెస్ మెటీరియల్స్ అండ్ మాక్ టెస్ట్లు సపరేట్ అమౌంట్ ఉంటుంది. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు డెమో వీడియోస్ ఉంటాయి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. అండ్ మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. బట్ అతి త్వరలో ఆగస్ట్ ఎండింగ్లో ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి డిలే చేయకుండా మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో మీరు కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది వచ్చినా సరే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకేనా. రైట్. థ్యాంక్ యూ అండి.